నమస్తే, దిస్ ఇస్ సురేష్ మనోరి. ఈరోజు మీ ముందుకు ఏ సబ్జెక్ట్తో వచ్చాననుకుంటున్నారా? మీకు తెలుసు, చిత్తూరు మా గాజులపల్లిలో నేను తోటని 1 సంవత్సరం నుంచి రెడీ చేస్తున్నాను. అలాగే అందులో ఆకుకూరలు, తోటకూర, అలాగే మామిడి చెట్లు, కొబ్బరి చెట్లు, కొన్ని కోళ్ళు, బాతులు అన్నీ కూడా పెంచుతున్నానని మీకు బాగా తెలుసు. నేను 8 నెలల నుంచి అన్ని చూపిస్తున్నాను. ఆ సందర్భంగా ప్రతి నెల నేను ఇంటికి బస్లో నాకు కావాల్సిన కొన్ని వెజిటేబుల్స్ కావచ్చు, ఫ్రూట్స్ కావచ్చు, లేదా లీవ్స్, ఆకుకూరలు, కొడుగుడ్లు తెప్పించుకుంటాను. సో ఈరోజు నేను నిన్ననే బస్లో వచ్చింది మీకు చూపించాలనుకుంటున్నాను. నేను బాతులు పెంచుతున్న విషయం మీకు తెలుసండి. చాలా పిట్టి బాతులు. సో ఆ బాతుల్ని నేను తీసుకొచ్చి చిన్న బాతుల్ని కొద్ది రోజులు ఇక్కడ కదిలో పెట్టుకుని ఒక 1 month 2 months పెద్ద చేసి మళ్ళీ తీసుకెళ్లి చిత్తూరు గాజులపల్లిలో ఆ బాతుల్ని పెట్టాను. బట్ మనం పెంచిన చిట్టి బాతుల దగ్గర నుంచి నాకు ఈరోజు బాతు గుడ్లు వచ్చాయి. సో ఈ బాతు గుడ్లని నేను గాజులపల్లి నుంచి తెప్పించుకున్నాను. సో దాన్ని డైలీ బాయిల్ చేసుకుని నేను ఒకటి, మా హస్బెండ్ ఒకటి తింటే ఆ హ్యాపీనే వేరండి నిజంగా. అలాగే టర్కీ కోళ్ళు అండి. టర్కీ కోళ్ళ దగ్గర నుంచి మేము యాక్చువల్లీ వేలూరులో నేను టర్కీ కోళ్ళని కొనుక్కొని వచ్చి పెట్టారు. 2 months అయింది. సో అమ్మేటప్పుడు అతను చెప్పాడు, మేడం ఇది గుడ్లుకి వచ్చింది అనుకుంటున్నాను, ఒకవేళ గుడ్లు పెడితే మీ లక్కని. సో టర్కీ కోళ్ళు ఎవ్రీడే ఒక గుడ్డు పెడతా ఉంది ఒక కోడి. సో 1 year కంటిన్యూగా పెడుతుందంట టర్కీ. సో ఆ గుడ్లను కూడా నేను తెప్పించుకున్నాను. భలే టేస్టీగా ఉంటుందండి. పొట్టు కూడా చాలా స్ట్రాంగ్ ఉంటుంది. బట్ ఇక్కడ మనకి ఇవి నాటి గుడ్లు దొరకడమే కష్టము, అందులో టర్కీ కోడిగుడ్లు దొరకడం ఇంకా కష్టము. మంచి ప్రోటీన్ డబుల్ జాన్ లాగా ఉంటుంది. సో నెక్స్ట్ మీకు తెలుసును, కరివేపాకు ఎంత ఇంపార్టెంట్ ప్రతి వంటలకి మనకొని. ఇది నాటి కరివేపాకు. సో మా ఇంట్లో చిత్తూరులో చాలా చిన్న చెట్టు అండి. ఇల్లు కట్టేటప్పుడు గునాదిలో వెళ్ళిపోతా ఉన్నింది ఇది, కానీ వెళ్లకుండా జాగ్రత్తగా కాపాడాం నేను, మా అమ్మ అంతా. సో దీన్ని ఇప్పుడు మాకు పెద్ద చెట్టు అయింది. ఎవరు వచ్చినా కొంచెం కరివేపాకు తీసుకెళ్తాను, మేము కూడా వద్దనము. మంచి స్మెల్ ఉందబ్బా కరివేపాకు. ఇది తెప్పించుకున్నా నాకు మినిమం 15 days 20 days వస్తుంది. ఇకపోతే మీకు తెలుసు, బచ్చలాకు అంటారు దీన్ని. సో ఈ బచ్చలాకు మనకు డబ్బులకి ఎక్కడ దొరకదండి. బచ్చలాకులో వాటర్ కంటెంట్ ఎక్కువ. సో ఈ బచ్చలాకుని మనం పప్పులో తిన్నా, లేదా యాక్చువల్లీ బజ్జీస్ కూడా వేసుకుంటారు. ఒట్టి బచ్చలాకు వంకాయ వేసి పులుగురు చేసుకున్నా కానీ చాలా బాగుంటుంది. నాకైతే బచ్చలాకు చాలా ఇష్టం. ఎందుకంటే యాసిడిటీ, అల్సర్, కడుపులో పుండు లాంటిది ఏమున్నా 100% తగ్గుతుంది. నిజం. ఒక చిన్న కుంపట్లో మీరు ఇంట్లో కూడా బచ్చలాకు నాటుకోండి. అట్లీస్ట్ ఒక 10 days 15 days మీకు ఒక అన్ని ఆకులు వస్తుంది. నేను బచ్చలాకు డెఫినెట్లీ ఎక్కడున్నా. దీంట్లో తెల్ల బచ్చల, ఎర్ర బచ్చల ఉంటుంది. ఇది ఎర్ర బచ్చల, తెల్ల బచ్చలు కూడా మాకు ఉంది. సో టైం లేక పాపం మా పనామ కొంచెం తక్కువ పంపించింది. సో బచ్చలాకు చాలా మంచిది. అలాగే దీన్ని నాసరాకు అంటారు. సో నాసరాకు ఈరోజు యాక్చువల్లీ పప్పు దీన్నే మేము వండింది. చాలా టేస్టీ ఉంది. రాగి ముద్ద వేడిగా చేసుకుని మా హస్బెండ్ అడిగాడు, దీన్ని ముద్ద చేసుకుంటే బాగుంటుందని. సో నాదరాకు తీసుకొని ముద్ద చేసుకున్నాం. ఇది నేను నీట్గా వర్కర్స్తో క్లీన్ చేసి స్టోర్ చేసి పెట్టుకుంటాను. 15-20 days మనకు బాగా వస్తుందండి. అన్నిట్లో వాడుకోవచ్చు. ఇంకా మునగాకు అండి. ఆకుల్లో కల్లా రారాజు మునగాకు చాలా ఫ్రెష్గా ఉంది, చీడ లేదు, చాలా ఫ్రెష్గా ఉంది. యాక్చువల్లీ మునగ చెట్లు 2 నాటా, ఒకటి నాటి, ఒకటి హైబ్రిడ్. బట్ దాంట్లో ఇప్పుడు ప్రజెంట్ పూత ఉంది. కాయలు ఇంతలా వస్తుందండి. పూత ఉంది ప్రజెంట్. పూత గిల్లడం నాకు ఇష్టం లేదు, అందుకే కొద్దిగా పంపించమ్మా చాలు, పూత అట్లే ఉంది, నెక్స్ట్ టైం కాయలు తెచ్చుకోవచ్చు అని. నెక్స్ట్ ఇంకా ఫ్లవర్స్ విషయానికి వస్తే, ఇప్పుడు వర్షాకాలం కదండి, ఇప్పుడు తగ్గి మళ్ళీ చిగుర్లు ఇస్తుంది. బట్ రోసెస్ అన్నీ కొంచెం మంచిగా వచ్చాయి. రాధా మనోహర ఉన్నవి కొన్ని పంపించారు. నేను ఈరోజు నాగ చవితి కాబట్టి నేను దేవుడికి కొన్ని నేను అలంకరించాను, ఇంకొన్ని పెట్టుకున్నాను. నేను పెట్టుకున్న రోజు కూడా మా తోటలో కాసిందే. సో మన నాటిన చెట్ల నుంచి పువ్వులు, ఆకులు, కాయలు వస్తే ఎంత హ్యాపీగా ఉంటుందంటే నేను చెప్పలేనండి. మీరు కూడా ఒకసారి ఏదైనా అది ఇంట్లో అయినా చిన్న గార్డెన్ అనుభవించి చూడండి. మనం చెట్లు భూమిలో నుంచి ఏమైనా మనం నాటిని వస్తే హ్యాపీ వేరు. ఇంకా అన్నిటికన్నా చాలా ముఖ్యం తులసాకు. ఇది నాటి తులసాకు. బట్ రామ తులసా, కృష్ణ తులసా ఐ డోంట్ నో. బట్ తులసి నేను ఎందుకు తెప్పించుకుంటానంటే, ఒకటికి దేవుడికి నేను సమర్పిస్తూ ఉంటాను. అలాగే మేము ఎవ్రీడే కషాయం తాగుతామండి.
సో తులసి, పుదీనా అండ్ కొంచెం అల్లం, జీలకర్ర వేసి కొద్దిగా బెల్లం వేసుకుని కషాయం మా హస్బెండ్కి చాలా ఇష్టం. మా హస్బెండ్కి సంబంధించిన కొంతమంది పాపం కషాయం ఇవ్వు సార్, నేను ఇంటికి వస్తే మాకు కషాయం అడుగుతారు అప్పుడప్పుడు. సో కషాయానికి కోసం నేను తులసి తెప్పించుకొని స్టోర్ చేసుకుంటాను. ఈ మధ్య చార్ధాం వెళ్ళొచ్చాను కదా, కొంచెం కాఫ్ కోల్డ్ ఉంటే కూడా మెడిసిన్ కన్నా ఇది చాలా చాలా బాగా పనిచేసింది. ఇక నాకు ఇష్టమైన మామిడికాయల గురించి చెప్పాలి. నిజం చెప్పండి, ఇది ఏం నెల మీరు చెప్పండి, ఈ నెలలో మామిడికాయలు వస్తాయా? కానీ మాకు సంవత్సరం పొడవునా వచ్చే రాయల్ పునాసా చెట్లని మేము నాటుకున్నాము. సో ఇంకా 1 year కూడా కాలేదు చెట్లకి, కానీ బిడ్డలు పాపం బుజ్జి కాయలు ఎన్ని ఇస్తున్నాయో. సో ప్రెసెంట్ ఈ కాయలు వచ్చాయి, ఇంకా కూడా ఉన్నాయి ఈ పూతలు. దీని స్పెషల్ ఏమంటే రాయల్ పునాసా మీకు 3 నెలలకు ఒకసారి, 3 నెలలకు ఒక కోటి కోసాము, మళ్ళీ 1 month 2 monthsకి కాయలు వస్తూనే ఉంటుంది. ఇది మాగ పెట్టుకుంటే చాలా తీపి ఉంటుంది, పచ్చిగా ఉన్నప్పుడు చాలా పులుపు ఉంటుంది. మీకు తెలుసు పులుపు ఎక్కువగా ఏది ఉంటుందో ఆ కాయ మాగితే అంతే తీయగా ఉంటుంది. దీంట్లో స్పెషల్ ఏమంటే అది పీచ్ ఎక్కువ ఉంటుంది, నార ఎక్కువ ఉంటుంది. కాబట్టి మనం ఫ్రూట్గా తినేటప్పుడు కూడా మనకు ప్రాబ్లం ఉండదు, ఎక్కువ షుగర్ ప్రాబ్లం ఏం లేకుండా బాగా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. సో ఈరోజు మాకు ఈ మామిడికాయలు వచ్చాయి. ఇకపోతే అరటి అండి, మీరు నమ్మరు, అరటి అయితే నేను 6 రకాలు నాటానండి. 6 రకాల్లో మొట్టమొదట ఫస్ట్ టైం వచ్చిందండి అరటి గెల. సో నాకు దీన్ని చూస్తే చాలా హ్యాపీగా ఉంది. మమ్మీ తిని మమ్మీ అన్నట్టు ఇది ఓపెన్ కూడా అయింది దూరగా. సో ఇది నేను ఫస్ట్ దేవుడికి అర్పించి సమర్పించి తర్వాత తిందాం అనుకుంటున్నాను. ఇంకా ఒక 4-5 గెలలు స్టార్ట్ అయ్యింది, బట్ ఒక్కొక్కటి వస్తూ ఉంటుంది. నాకు చాలా చాలా హ్యాపీ అనిపించింది. ఎప్పుడు అరటిపళ్ళు కొని తింటాం కదండి, నా చేతితో నాటిన చెట్టు. సో ఇది వస్తే చాలా చాలా హ్యాపీగా ఉంది. మనం అనుకుంటామండి దీనికోసం నేను ఖర్చు పెట్టాను, శ్రమ పడ్డాను, బట్ ఇదేదో పెద్ద విషయం అని కాదు. మన నేలలో మనం నాటిన, మన చేతితో కష్టపడి నాటిన దాంట్లో నుంచి ఏవైనా కన్నా వస్తే చాలా చాలా హ్యాపీగా ఉంటుందండి. దాన్ని చూసుకుంటే కూడా మనం భలే హ్యాపీగా ఉంటుంది. అరే మన పిల్లలు మనం బాగా పెద్ద చేసి వాళ్ళు జాబ్ చేసి బాగుపడితే మనం ఎంత హ్యాపీ ఉంటుందండి. ఇక్కడ నుంచి ఒక ఆనందం వచ్చి ఇక్కడికి వచ్చి అది మన ఫేస్లో వస్తుంది. నా ఫేస్లో మీకు ఆ హ్యాపీ కనబడుతుందని నేను అనుకుంటున్నా. సో మన హ్యాపీ పడేది అది చిన్నదైనా కావచ్చండి, మనసుకు ఆనందం అయితే చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. నాకు ఇవన్నీ చూసి చాలా సంతోషంగా ఉంది. నాతో పాటు మీరు కూడా చూసి సంతోషపడ్డారు, ఆనందపడ్డారని నేను మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. అలాగే మీకు నా ఛానల్ నచ్చితే MEMANORI మీ మనోరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ కొట్టుకోండి, నోటిఫికేషన్స్ వస్తుంది. నేను లైక్ చేయండి అని నేను ఏమి అడగనండి, ఎందుకంటే నేను బిజినెస్ పర్పస్ యూట్యూబ్ ఆన్ చేయలేదు. నా ఫేస్లో హ్యాపీనెస్, నేను చేసే పనులు మంచిగా ఏమన్నా ఉంటే మీరు కూడా హ్యాపీ ఫీల్ అవుతారు. అందులో మీరు కూడా ఏమైనా చేస్తారేమో అనే ఒక చిన్న సంకల్పం తప్ప ఇంకొకటి లేదు. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. 100% మీరు హ్యాపీగా ఎంజాయ్ చేసేవి నేను చూపిస్తాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ దిస్ ఇస్ యువర్స్ మనోరి. నమస్తే.